ఎట్టకేలకు ఆ ముచ్చట తీరిపోయింది కదా. అవును, మనం ఎప్పటినుంచో అనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వందల కొద్దీ రూమర్లు చూస్తున్నట్టుగా మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు అఫీషియల్గా ఒకటయ్యారు. మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని ఎన్నిసార్లు చెప్పినా అభిమానులు మాత్రం ఏదో ఒకరోజు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందని బలంగా నమ్మారు. ఇప్పుడు ఆ నమ్మకం నిజమైంది. అయితే వీళ్ళ పెళ్లి జరిగిందని మనందరికీ తెలుసు, కానీ ఆ పెళ్లి లోపల అసలు ఏం జరిగింది, రాజస్థాన్లోని ఆ ప్యాలెస్ గోడల మధ్య జరిగిన ఆ వింత ఆచారాలు ఏంటి, ముఖ్యంగా రష్మిక కోసం విజయ్ పాటించిన ఆ యోధ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేంటి, ఈ విషయాలు చాలా మందికి తెలియవు. అందుకే ఈరోజు మనం విరోష్ వెడ్డింగ్లోని ఆ అరుదైన మరియు ఆసక్తికరమైన విశేషాలను, అలాగే రష్మిక పూర్వీకుల గురించి కూడా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫిబ్రవరి 26వ తేదీ 2026 ఉదయం సరిగ్గా 10 గంటల 10 నిమిషాల ఆ శుభముహూర్తానికి రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ఐటీసీ మెమెంటోస్ ప్యాలెస్ ఒక చారిత్రక వేడుకకు సాక్ష్యంగా నిలిచింది. ఈ పెళ్లి గురించి బయటకు ఎటువంటి ఫోటోలు రాకుండా నో ఫోన్ పాలసీ అమలు చేశారంటే వారు ఎంత ప్రైవసీ కోరుకున్నారో మనకర్థమవుతుంది. ఈ వివాహం 2 వేర్వేరు ప్రాంతీయ ఆచారాల ప్రకారం జరిగింది. ఉదయం పూట విజయ్ దేవరకొండ కుటుంబం తరపున పక్కా తెలుగు హిందూ పద్ధతిలో మంగళ్య ధారణ చేశారు. వేద మంత్రాల సాక్షిగా దక్షిణ భారతీయ ఆచారాల ప్రకారం వీరిద్దరూ 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ సమయంలో అరటి ఆకుల్లో వడ్డించిన సంప్రదాయ విందు భోజనం గెస్ట్లకు ఒక విభిన్నమైన అనుభూతిని ఇచ్చిందని తెలిసింది. కానీ అసలు ఇంట్రెస్టింగ్ కథ సాయంత్రం స్టార్ట్ అయింది. రష్మిక వారి సంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె సొంత ప్రాంతమైన కూర్గ్ పద్ధతిలో కొడవ సంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లి చేశారు. అసలు ఈ కొడవ తెగ గురించి మీకు తెలుసా? కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన వీళ్ళు ఒక ప్రత్యేకమైన గిరిజన తెగ. వీళ్ళు కేవలం ఒక సామాజిక వర్గం మాత్రమే కాదు, ఒక గొప్ప యోధ వీరుల జాతి. వీరి ఆచారాలు మనం రెగ్యులర్గా చూసే పెళ్లిళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. సాధారణంగా మన పెళ్లిళ్లలో బ్రాహ్మణ పురోహితులు ఉండటం, అగ్ని సాక్షిగా 7 అడుగులు వేయటం చూస్తుంటాం కదా. కానీ ఈ కొడవ పెళ్లిళ్లలో పురోహితులు ఉండడు, హోమం ఉండదు, అగ్ని చుట్టూ తిరగడం లాంటివి అస్సలు కనిపించవు. కేవలం కుటుంబ పెద్దల సమక్షంలో వారి ఆశీర్వాదాలతోనే ఈ పెళ్లి జరుగుతుంది. ఇక రష్మిక పూర్వీకుల గురించి చరిత్రకారులు చెప్పే విషయాలు వింటే మరింత ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు అలెగ్జాండర్ సైన్యంలోని ఇండో గ్రీకు సైనికుల వారసులని లేదా కుర్దిష్ సంతతికి చెందినవారని రకరకాల వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా భారత సైన్యంలో ఈ తెగవారికి చాలా గొప్ప పేరు ఉంది. మన దేశంలో ఆర్మీ తర్వాత లైసెన్స్ లేకుండా గన్లు వాడే వెసులుబాటు ఉన్న ఏకైక తెగవీరేనంటే వీళ్ళు ఎంతటి యోధా జాతికి చెందినవారో మీరు ఊహించుకోవచ్చు. అలాంటి కుటుంబం నుండి వచ్చిన రష్మిక మందన ఇప్పుడు నేషనల్ క్రష్గా చేరిందంటే మామూలు విషయం కాదని చెప్పాలి. అలా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ మొదట్లో రక్షిత్ శెట్టిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకోగా, ఆ తర్వాత రష్మిక పెళ్లి లైఫ్ కంటంటే కెరీర్ మీద ఫోకస్ పెట్టడం, అదే సమయంలో విజయ్ దేవరకొండతో క్లోజ్గా ఉండటంతో వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి పెళ్లి పీటలెక్కే సమయంలో తమ ఎంగేజ్మెంట్ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత రష్మిక్ విజయ్తో సీక్రెట్ లవ్ ట్రాక్ నడిపించి మొత్తానికి ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ కొడవ పెళ్లి వేడుకలోని ప్రధాన ఘట్టాల గురించి లోతుగా తెలుసుకున్నాం. ఈ పెళ్లి పనులు ఊర్కుడువో అనే ఆచారంతో మొదలవుతాయి. అంటే 2 కుటుంబాలు కలిసి పెళ్లి వేదికను సిద్ధం చేయడం అన్నమాట. ఈ సమయంలోనే విందు కోసం కావలసిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక పెళ్లి పందిరి కోసం 5 స్తంభాలను ఉపయోగిస్తారు. అందులో ఒక స్తంభం ఖచ్చితంగా పాలు ఇచ్చే చెట్టు నుంచి తెచ్చినదై ఉండాలి. ఆ స్తంభంపై పనస ఆకులు, మామిడి తోరణాలు కట్టి ప్రకృతికి ప్రాధాన్యత ఇస్తారు.
ఇక వధూవరుల వేషధారణ గురించి ఎంత చెప్పినా తక్కువే. విజయ్ దేవరకొండ కుప్య అనే తెల్లటి పొడవాటి కోటు ధరించి నడుముకు చెలే అనే ఎరుపు బంగారు రంగు సిల్క్ పట్టి కట్టుకుని ఒక సాంప్రదాయ బాకు లేదా కత్తిని ధరించి అచ్చమైన కొడవ వీరుడిలా గంభీరంగా కనిపించాడు. రష్మిక విషయానికి వస్తే ఆమె కట్టుకున్న చీర విధానం చాలా ప్రత్యేకం. సాధారణంగా మన ప్రాంతాల్లో చీర కుచ్చెళ్ళు ముందువైపు ఉంటాయి, కానీ కొడవ పద్ధతిలో కుచ్చెళ్ళు వెనుక వైపు వస్తాయి. తలపై వస్త్ర అనే స్కార్ఫ్ ధరించి రష్మిక చాలా రాయల్గా మెరిసిపోయింది. ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగే కొన్ని ఆచారాలు చాలా వింతగా అర్థవంతంగా అనిపిస్తాయి. శుద్ధిక్రతువు అనే కార్యక్రమంలో భాగంగా వరుడికి గడ్డి పరకల సాయంతో ముఖానికి పాలు రాసి గడ్డం గీస్తారు. ఇది పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. ఆ తరువాత ముత్తైదువలు కలిసి మంగళ స్నానం చేయిస్తారు. ఇక పెళ్లి కూతురు రష్మికకు గాజులు తొడిగేటప్పుడు కనీసం ఒక జత నల్ల గాజులు ఉండేలా చూసుకున్నారు. ఇది ఆమెకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉండడానికి పాటించే సంప్రదాయం. అయితే అతిథులందర్నీ ఉత్కంఠకు గురిచేసే ఘట్టం బాలే కేతువద్. ఇందులో వరుడి తరపు మేనమామలు వరుసగా ఉంచిన 9 అరటి చెట్టు కాండాలను ఒకే దెబ్బతో కత్తితో నరకాలి. ఇది వారి వీరత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ సాహస కృత్యం తరువాత వలగా అనే సాంప్రదాయ సంగీతానికి అందరూ కలిసి నృత్యం చేస్తూ వేడుకను ఎంజాయ్ చేశారు. ఈ పెళ్లిలో మరో విశేషం ఏమిటంటే ఆహారపు అలవాట్లు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. సాధారణంగా మనం పెళ్లిళ్లలో శాకాహారానికి ప్రాధాన్యం ఇస్తాం, కానీ కొడవ పెళ్లిళ్లలో మాంసాహారం, ముఖ్యంగా పంది మాంసం వడ్డించడం ఒక ముఖ్యమైన ఆచారం. కొన్ని సందర్భాల్లో మద్యం కూడా వేడుకలో భాగంగా ఉంటుంది. వినడానికి కాస్త వింతగా ఉన్న అది వాళ్ల ఆచారం అన్నమాట. అతిథులను కొబ్బరి నీళ్లతో స్వాగతించడం వీరి సంస్కృతిలో ఒక అందమైన భాగం. పెళ్లి చివర్లో రష్మిక బాధ్యతలను గుర్తు చేసేలా గంగా పూజ లేదా నీర్ ఎడ్పో అనే ఆచారం నిర్వహించారు. రష్మిక తన తలపై నీటి కుండలు ఉంచుకొని చిన్న చిన్న అడుగులు వేస్తూ నడుస్తుంటే విజయ్ కుటుంబ సభ్యులు ఆమె చుట్టూ నాట్యం చేశారు. ఇది ఆమె కొత్త ఇంట్లోకి ప్రవేశించి బాధ్యతలు స్వీకరించడానికి సూచన అన్నమాట. చివరగా బెడ్రూమ్ దగ్గర వధువు సోదరులు అడ్డుపడటం, వారికి వరుడు బంగారు నాణెమిచ్చి ఒప్పించడం వంటి సరదా సన్నివేశాలతో పెళ్లి అట్టహాసంగా ముగిసింది. అలా పెళ్లి ముగిసిన తర్వాత రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నీ భార్యగా పిలిపించుకోవడం నాకు దక్కిన గౌరవం, ఐ లవ్ యూ విజ్జు అంటూ ఆమె తన మనసులోని మాటలు పంచుకుంది. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటో, ప్రశాంతంగా ఉండటం అంటే ఏంటో విజయ్ దగ్గరే నేర్చుకున్నానని ఆమె ఎంతో ఎమోషనల్ అయింది. అటు విజయ్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ను భార్యగా చేసుకోవడం వల్ల కలిగిన సంతోషాన్ని తన పోస్ట్లో తెలియచేశాడు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి నేడు పెళ్లి వరకు చేరింది. త్వరలో వీరు కలిసి నటించిన రణభబాలి అనే సినిమా కూడా విడుదల కానుంది. ఇది పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకుంటున్న మొదటి సినిమా. ఇక మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేశారు. మొత్తానికి విజయ్ మరియు రష్మికల వివాహం కేవలం ఒక సెలబ్రిటీ వెడ్డింగ్ మాత్రమే కాదు, ఇది 2 గొప్ప భారతీయ సంప్రదాయాల సమ్మేళనం. తెలుగువారి వేదమంత్రాలు, కూర్గ్వాసుల వీరత్వపు ఆచారాలు కలిసి ఒక అద్భుతమైన కావ్యంగా ఈ వివాహం నిలిచిపోయింది. ప్రేమ అనేది భాషకు, ప్రాంతానికి అతీతమైనదని, 2 వేర్వేరు సంస్కృతులను ఎలా ఒకటి చేయగలదో ఈ వివాహం చూపిస్తోంది. ఈ విరోష్ వెడ్డింగ్లో మీకు బాగా నచ్చిన ఆచారం ఏంటి అనేది కింద కామెంట్స్లో మాతో పంచుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.